హాయ్ అండి. ఈరోజు నేను గవ్వలు చేస్తున్నాను. గవ్వలు చేసే విధానం చూపిస్తాను. ఇంట్లో ఈజీగా సింపుల్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా చేసేయచ్చు అనమాట. నేను 2 గ్లాసులు మైదా పిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం నెయ్యి కూడా వేసాను. మీరు నెయ్యి లేకపోయినా బటర్ అయినా ఈ ప్లేస్లో వెన్నపూస అయినా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. వేసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ నేను మొత్తాన్ని ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని మృదువుగా కలుపుకున్నాను. ఒక 2 నిమిషాలు ఉంచాను. దీంట్లో కొంచెం నేను బొంబాయి రవ్వ కూడా వేసుకున్నాను. తర్వాత ఆయిల్ వీటెక్కిన తర్వాత ఈ గవ్వల్ని ఇదిగోండి చూడండి, ఇది మన ఇంట్లో అందరిళ్లలోనూ ఉండేదే. ఈజీగా గవ్వలు చెక్కే అవసరం లేదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. చేసుకున్న బాల్స్ మొత్తాన్ని నేను ఇలాగా నీట్గా చూడండి గవ్వలు ఎలా వచ్చాయో ఇలా చేసి పక్కన పెట్టుకున్నాను. 2 సార్లుగా కొంచెం కొంచెం డ్రీప్ ఫ్రై చేసుకున్నాను. గవ్వలు మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను అన్నమాట. చాలా మృదువుగా, చాలా అంటే గట్టిగా లేకుండా క్రిస్పీగా ఈజీగా నలిగేలాగా బోలుగా ఉన్నాయి చూడండి. ఈలోపు నేను బెల్లం పాకం కూడా తీసుకున్నాను. బెల్లం ఓకే, గట్టి పాకం అవసరం లేదు, ముదురు పాకం అవసరం లేదు. ఒక మోసరు పాకం ఉండకొస్తే చాలు. ఆ పాకంలో ఈ వేయించుకున్న గవ్వల్ని వేసి ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే గవ్వలు మొత్తానికి బెల్లం పాకం పడుతుంది. చాలా రుచిగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో నేను ముందుకు వస్తాను. బెల్లం గవ్వలు రెడీ. 10 నిమిషాల్లో ఆరిపోయి చాలా నీట్గా, చాలా రుచిగా ఉంటాయి. సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.